అండి. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మామిడికాయ పికిల్ పట్టుకుందాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మామిడికాయలని వాష్ చేసుకుని ఒక టవల్ తీసుకుని మంచిగా తుడిసేసుకోవాలి, తడేమి లేకుండా. దానిపైన ఉంటే ముచ్చుకలు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎలా అయితే ఇష్టమో అలా కట్ చేసుకోండి. నేను బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకోండి. దాని లోపల ఉండే టెంక్ ఉంటుంది కదా, అది మొత్తం చక్కగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారే లోపల ఇక్కడ మామిడికాయ ముక్కల్ని మనం కొలుచుకుందాము. నాకు పావుసేరు గ్లాస్తో 2 గ్లాసులన్నర మామిడికాయ ముక్కలు అయినవండి. దానికి ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో నేను చూపిస్తాను. మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఈ టీ గ్లాస్తో 1.5 గ్లాసుల మంచి నూనె అనేది వేసుకోవాలి. ఇది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, కాచిన నూనె అయితే ఏం కాదు. మామూలు నూనె పోసేసాను, 1.5 గ్లాస్ పోసాను. అదే గ్లాస్తో ఫుల్గా 1 గ్లాసు సాల్ట్ అనేది వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కారం మంచి కలర్ ఉండేది తీసుకోండి. అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడడానికి కూడాను స్పైసీగా కారం ఎక్కువ ఉండేది తీసుకోండి. పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. దీంతో ఇప్పుడు అదే టీ గ్లాస్తో 1.5 గ్లాసుల కారము, అలాగే మనం మెంతులను ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టుకుని చల్లారిన తర్వాత ఆ పౌడర్ కూడా దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కదపకుండా మూత పెట్టుకుని ఒక 3 డేస్ అలాగే ఉంచేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 4, అలాగే తొక్క తీసుకున్న వెల్లుల్లిపాయలు 4 వేసేసుకొని దీన్ని 3 రోజులు కలపకుండా అలాగే ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత 3rd రోజు తీసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. ఇలా కంటే మనం రైస్లో కలుపుకొని చూస్తేనే మనకి ఉప్పు కారం ఏమైనా పడతాయా లేదా అనేది మాత్రం తెలుస్తుంది మనకి. అందుకోసమే నేను ఇక్కడ రైస్ తీసుకుని ఒకసారి టేస్ట్ అయితే చేస్తున్నాను. ఏమైనా వేయాల్సి వస్తే కనుక ఇప్పుడు యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేస్తాను. తిన్నామండి మేమందరము. చాలా బాగుంది. దీంట్లో ఏవి పట్టవు, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఆ చిన్న చిన్న మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఆ మామిడికాయ ముక్కల్లో ఉండే పులుపు, ఆ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది. చాలా బాగుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ కాకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ మొత్తము. మా పిల్లలు కూడా తిన్నారు. అంత స్పైసీగా ఏం లేదు. దీంట్లో నెయ్యి వేసుకోవాల్సిన అవసరం అయితే అసలు ఏమి ఉండదు. చాలా బాగుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.